హలో వాట్సాప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెక్కీ లైఫ్. సో గైస్, ఈరోజు వీడియో ఏంటంటే తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా, ప్రకాష్ రాజ్. అసలు ప్రకాష్ రాజ్ రామాయణం గురించి, రాముని గురించి, లక్ష్మణ్ గురించి మాట్లాడింది ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు తప్పు అనేది మనమైతే మాట్లాడుకుందాం అనమాట. మరి ఈ ప్రకాష్ రాజ్కి, బీజేపీకి, పురాణాలకి, రాజకీయానికి ఏ విధంగా లింక్ ఉంది, ఏ విధంగా ఈ ప్రకాష్ రాజ్ హిందూ వ్యతిరేకిగా అనిపించుకుంటున్నాడు, హిందువుల పట్ల అగౌరవంగా ఉంటున్నాడు, హిందూ ధర్మశాస్త్రాల పట్ల, హిందూ కథల పట్ల, హిందూ ఒక ధర్మం యొక్క లేదంటే సిద్ధాంతాల పట్ల ఏ విధంగా ఇలాంటి వాక్యాలు చేయగలుగుతున్నాడు అనేది ఈరోజు అయితే క్లియర్గా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రెక్కీ లైఫ్. సో ఇప్పుడైతే టాపిక్లోకి వెళ్దాం. బీజేపీ, పురాణాలు, రాజకీయం, ప్రకాష్ రాజ్. సో ఇప్పుడు బీజేపీ అనే పార్టీ సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని, సనాతన ధర్మం మీద హిందూ ధర్మాన్ని, హిందువులందరినీ ఏకం చేసి ముందుకొచ్చి నిలబడ్డ పార్టీ, మతపరమైన పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది బీజేపీ. ఈ బీజేపీ ఓకే, మన దేశంలో, మనది హిందూ దేశం కాబట్టి హిందువులందరూ ఒక్కటై ఏకమై మన ధర్మాన్ని రక్షించుకోవాలనే సిద్ధాంతం కూడా బీజేపీలో ఉంది కాబట్టి ఐ యాక్సెప్టెడ్ ఇట్. సో ఇది పక్కకు పెడితే, సో పురాణాలు, ఇక పురాణాల విషయానికి వస్తే ఒక్కొక్క పురాణంలో ఒక్కొక్కరు ఇష్టం వచ్చిన వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు రాసుకున్నారు అనమాట. కొన్ని విషయాలు మనం చర్చించుకుంటే, బ్రహ్మ తన కూతుర్ని పెళ్లి చేసుకొని తనతో సంసారం చేసి ఒక కొడుకుని ఉంటాడు, ఇది ఒక పురాణంలో ఉంటుంది. సో ఇంకో పురాణంలో చూసుకున్నట్లయితే శివుడు అనే గాడ్, నేను శివుణ్ణి ఎంత రెస్పెక్ట్గా చూస్తా అంటే, ఎంత ఏ లెవెల్లో చూస్తా అంటే, అసలు శివుడు అసలు మనుషులకు సాటి కాదు. అసలు శివుడు అనేది నెక్స్ట్ లెవెల్లో సర్వంతర్యామి. శివునికి ఇలాంటి చిన్న చిన్న చేష్టబుద్ధులు ఉండవు. శివుడు సర్వాంతర్యామి కాబట్టే శ్మశానంలో ఉంటాడని మనం నమ్ముతున్నాం అనమాట. సో ఇంత గొప్పగా ఈ సిద్ధాంతాలను, అంత శక్తిని మనం నమ్మే దాంట్లో ఈ పురాణాలు అనేటివి చిచ్చుపెట్టినాయి అనమాట. శివుడు కొంతమందితోటి, వివిధ రకాల కులాల స్త్రీలతోటి సంభోగం చేస్తాడు అని చెప్పేసి ఒక పురాణంలో రాశారు. సో ఇవన్నీ చదువుకుంటున్నప్పుడు హిందూ ధర్మంలో, మన సనాతన ధర్మంని ఒక నీచపు స్థితికి తీసుకురావడానికి మెయిన్గా ఉపయోగపడేది ఈ పురాణాలే. సో ఈ పురాణాల నుండి కుల వివక్ష, మత వివక్ష, దేవుళ్ళని నమ్మలేని సఖ్యంగా ఉండడం, ఇలాంటి అన్నీ పుట్టుకొచ్చినాయి అనమాట. సో ఇక్కడ నుండే కుల వివక్ష నుండే రాజకీయం పుట్టుకొచ్చింది. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇక్కడ నుండే, ఈ పురాణాల నుండే రాజకీయం పుట్టుకొచ్చింది. ఎక్కువ కులం, తక్కువ కులం నుండే రాజకీయం పుట్టుకొచ్చింది. ఈరోజు ప్రజల చేత ప్రజలు ఎన్నుకోబడిన రాజ్యాంగం, చట్టబద్ధమైన రాజ్యాంగంలో కూడా అంతరంగాలను చూసినట్లయితే కుల వ్యవస్థ, మత వ్యవస్థ మనకనేది క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఇవన్నీ చదివినప్పుడు, ఇవన్నీ అర్థం చేసుకున్నప్పుడు, ఇవన్నీ మనం చూసినప్పుడు, కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు ఏ వ్యక్తి అయినా చెలించి ఒక ధర్మం మీద, ఒక చట్టం మీద, ఒక ధర్మశాస్త్రం మీద, ఒక రామాయణం లాంటి ఒక నీతి కథ మీద కామెంట్ చేయడం అనేది సర్వసాధారణమే. పెద్ద ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. ఎందుకంటే మనం ఎంత పవిత్రంగా చూస్తున్న మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే పురాణాలని తగ్గల పెట్టేయాలి. రాముడు దేవుడు అని నేను యాక్సెప్ట్ చేస్తా. ఆ విష్ణుమూర్తి రామావతారంలో వచ్చిండు. రాముడు ఒక మనిషి, తన ధర్మాన్ని నిలబెట్టడానికి మనిషి రూపంలో ఉండడం నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ ఈ పురాణాల వల్ల మన సమాజానికి, మన సనాతన ధర్మానికి ఒక పుచ్చుబట్టి పోతుంది. ఇదన్నీ తెలిసిన ఏ మేధావైనా, ఒక ప్రకాష్ రాజ్, అన్ని చదివిన ఒక మేధావి, ఒక ప్రకాష్ రాజ్ ఇలాంటి కామెంట్స్ చేయడం వెనక తప్పు లేదు. 100కి 100 తప్పు లేదు. సో అన్నీ తెలిసిన వాడైతే ఖచ్చితంగా ఆలోచించగలుగుతాడు. అన్నీ ఆలోచించిన వాడైతే ఖచ్చితంగా లాజిక్ వెతకగలుగుతాడు. లాజిక్ వెతికినోడైతే ఖచ్చితంగా క్వశ్చన్ చేయగలుగుతాడు. ఈ సమాజంలో చాలామంది గుడ్డిగా నమ్ముతున్నారు. ఆ గాడ్ పవర్కున్న ఆ వాల్యుబిలిటీ ఏంటిది,
అనేది అసలు ఈ సొసైటీలో ఎవరు తెలుసుకోలేకపోతున్నారు. కానీ మతం పేరిట, కులం పేరిట, ఈ ధర్మశాస్త్రాల పేరిట ఏకపక్షపాతంగా హిందూ ధర్మం అని చెప్పేసి చాలా అన్యాయాలు, అఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవి ఎక్కడి నుండో కాదు, మన పురాణాల నుండే ఉంది. కాబట్టి అన్నీ తెలిసిన ఒక మేధావిగా ప్రకాష్ రాజ్ కామెంట్ చేసిండు. ఐ అగ్రీ విత్ యూ ప్రకాష్ రాజ్. ఇప్పుడు ఏంటంటే మనల్ని మనం సక్రమంగా సరిదిద్దుకున్నప్పుడు ఇలాంటి ప్రకాష్ రాజ్ వాళ్ళు కామెంట్ చేస్తే మనం అప్పుడు క్వశ్చన్ చేయొచ్చు. నేను ఒక హిందువుగా చెప్తున్నా, మన హిందూ ధర్మంలో చాలా చీడపీడ ఉంది, చెత్త ఉంది. ఆ చెత్త అంతా ఏంటిదంటే పురాణాలే. పురాణాలు లేని దేవుడు లేడు అనే వాళ్ళకి నేను చెప్తున్నా, దేవుడు సర్వ సృష్టికర్త, సర్వాంతర్యామి. నువ్వు రాయిలో మొక్కితే రాయిలో ఉంటాడు, చెట్టులో మొక్కితే చెట్టులో ఉంటాడు. అదొక శక్తి, అదొక పవర్. నువ్వు ఎక్కడ నమ్మితే అక్కడ ఉంటాడు గాడ్. కానీ ఈ పురాణాలన్నిటి ఆ దేవునికి ఒక మాయని మచ్చను తెచ్చిపెట్టినాయి అన్నమాట. ఆ శివుడికి ఒక మాయని మచ్చ తెచ్చిపెట్టినాయి. సో నేను క్లియర్ కట్గా చెప్పేది ఏంటంటే, ప్రకాష్ రాజ్ మాట్లాడిన దాంట్లో 100కి 100 తప్పు లేదు. మన ధర్మాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. మన ధర్మాన్ని మనం కరెక్షన్ చేసుకోవాలా. తప్పులు ఎక్కడ ఉన్నాయో తీసేసి మనం కరెక్షన్ చేసుకోవాలా. అప్పుడు మాత్రమే మన హిందూ ధర్మం నిలబడుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ రకీ లైఫ్. సో బాయ్ బాయ్.